హలో. మీకు ఈరోజు పచ్చి మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వాటికి కావలసినవి ఏమేమి కావాలో కూడా చెప్తాను. ముందుగా పచ్చిమిర్చిని ఫ్రెష్గా అంటే నిలవ లేకోకుండా కొంచెం గట్టిగా ఉన్న కాయని తీసుకుని కడిగి తుడిసి ఆరబెట్టాలి. తడి అనేది ఉండకూడదు. ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు కనుక తడి అంతా పోయేదాకా తుడిసినా కానీ కొంచెం తడి లేకోకుండా చెమ్మ లేకోకుండా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత చాకుతో 4 చీలికల్లాగా పచ్చిమిర్చిని 4 చీలికల్లాగా తెగకుండా పైన కాడని కొంచెం సగం కట్ చేయండి. ఈ పచ్చిమిర్చిని 4 చీలికల్లాగా కోసుకోండి. ఆవపిండి 2 స్పూన్లు వేసాను. ఇది మెంతిపిండి 1 స్పూను, కారం, ఉప్పు, నిమ్మరసం. ఇవన్నీ కూడా ముందలుగా మనము పచ్చిమిర్చిని నిమ్మరసంలో ఒక 10 నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు కొంచెం ఊరనివ్వాలి. అప్పుడు పచ్చడి అనేది పాడవకోకుండా ఉంటుంది. అందుకని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ పచ్చిమిర్చిని, ఘాటు పెట్టిన పచ్చిమిర్చిని బౌల్లో వేసుకుని దానిలో నిమ్మరసం అంతా కూడా కలిసేటట్టుగా, పచ్చిమిరపకాయలన్నీ కూడా కలిసేటట్టుగా మనం నిమ్మరసాన్ని కలుపుకుంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇవి 3 కాయలు నిమ్మరసం తీసాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక 140 గ్రాముల దాకా ఉంటాయి. అవన్నీ కూడా నిమ్మరసంలో బాగా కొంచెం కలిసేటట్టుగా మనం గనక అలా కాయకి మొత్తం పట్టేటట్టు కలుపుకుని ఒక 10 నిమిషాలు అట్టిపెట్టి కారాన్ని మనము ఒక కప్పులో, ఈ కప్పులో కొంచెం వెళ్తుగా కారము, ఉప్పు వేసి కలిపి మనం ఆవపిండి, మెంతిపిండి అన్నీ కూడా వేసి కలిపిన కారంలో ఒక ఆ బౌల్తో బౌళ్ళు మంచి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి కలుపుకోవాలి మొత్తం. అది వెల్లుల్లి పేస్ట్ని కూడా దాంట్లో వేసి కలపాలి. వెల్లుల్లిపాయలు కొంచెం గనక ఒలుసుకుని గనక పోసుకుంటే కొంచెం ఊరిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ నవ్వులతానికి టేస్ట్గా ఉంటుంది. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసి అట్టి పెట్టుకోవాలి. ఈలోగా ఈ పచ్చిమిర్చి నానతాయి. కొంచెం తక్కువైందని చెప్పి కొంచెం నూనె పోసాను. మనం చూసుకుని నూనె పోసుకోవటమే సరిపోతుంది. ఎక్కువ నూనె అవసరం లేదు అనుకుంటే కనుక ఒక బౌలు సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలను కూడా కింద ఉన్న నిమ్మరసాన్ని కూడా కొంచెం పైన కొంచెం అంతా కూడా లోనికి వెళ్తుంది. బాగా కలిసేటట్టుగా చేసి ఇప్పుడు నూనెతో కలిపిన ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి ఒలిసినవి, వెల్లుల్లి తొక్కు కలిపింది మొత్తం కూడా దాంట్లో వేసుకుని మొత్తం పచ్చిమిరకాయలన్నిటికీ కూడా పట్టేటట్టుగా పచ్చిమిరకాయ విడిపోకుండా కలుపుకుని కొంచెం నూనె తక్కువైందని ఇంకొక అరకప్పు పోసాను. అదంతా కూడా కలిసేటట్టుగా
కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా సరిపోయింది. సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం మనం గనక ఉప్పు గనక వేసుకోవచ్చు చూసుకుని. అంతా సరిపోయిందని చెప్పి ఏమీ కలపలేదు. ఒక్క 2 రోజులు గనక ఇలాగే మూత పెట్టి అట్టి పెడితే పచ్చిమిరపకాయ కారంలో మగ్గుతుంది. టేస్టీగా ఉంటుంది. టేస్టీ పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ. చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్.